దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన టాటా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. బిఎస్ఎన్ఎల్ను 4Gగా మార్చడానికి టాటా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొద్ది రోజుల కిందట ఎయిర్టెల్, జియో కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ను బాగా పెంచేశాయి. ఇంకా బిఎస్ఎన్ఎల్కి కూడా ఇదే సరైన టైం కంబ్యాక్ ఇవ్వడానికి. ఇది కస్టమర్స్కు కూడా శుభవార్త. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ చాలా తక్కువ ప్రైస్తో కూడినవి. ఇంకా చాలామంది జియో యూజర్స్ రేట్స్ పెరగడంతో బిఎస్ఎన్ఎల్కు షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్తో కలిసి పని చేసేందుకు టాటా సిద్ధమైంది. బిఎస్ఎన్ఎల్ను 4Gగా మార్చడానికి డీల్ కూడా కుదిరింది. ఇంకా టాటా కంపెనీ బిఎస్ఎన్ఎల్ను ఎలా మార్చబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఎస్ఎన్ఎల్ 249తో రీఛార్జ్ చేసుకుంటే 45 డేస్ వ్యాలిడిటీ, కానీ జియో మాత్రం 20 డేస్ వ్యాలిడిటీ మాత్రమే. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే అన్ని కంపెనీస్ 4G వైపు వెళ్తుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం 3Gలోనే ఉంది. ఇంకా బిఎస్ఎన్ఎల్ కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగ్గా రావడం లేదు. అలాగే కస్టమర్ సర్వీస్ సరిగ్గా లేకపోవడం, కాల్ డ్రాప్ సమస్యలు అర్బన్లో ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పటికీ కూడా విలేజెస్లో చాలామంది బిఎస్ఎన్ఎల్నే యూజ్ చేస్తున్నారు. కారణం వాళ్ళకి ఇంటర్నెట్ మీద ఎక్కువగా అవగాహన లేకపోవడం. ఇలాంటి వారిని ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు కూడా టార్గెట్ చేసుకోవు. కానీ ఎప్పుడైతే జియో డేటా ఛార్జెస్ పెరిగాయో బిఎస్ఎన్ఎల్కు యూజర్స్ని పెంచుకోవడానికి అవకాశం లభించింది. ఇంకా బిఎస్ఎన్ఎల్ కూడా 4G నెట్వర్క్ ఇచ్చేలా అప్డేట్ అవ్వబోతుంది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రకారం 2025 లోపు బిఎస్ఎన్ఎల్ 4Gను ఇండియాలో హై స్పీడ్ డేటాతో నెట్వర్క్ ఇచ్చేలా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఎందుకంటే మన దేశంలో చాలామంది 4G మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ సమయంలో బిఎస్ఎన్ఎల్ మంచి 4G డేటాను ఇయ్యగలిగితే మార్కెట్లోకి బిఎస్ఎన్ఎల్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. దీనికోసం టాటాకి చెందిన నిపుణులు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పెంచడం కోసం సహాయపడుతున్నారు. విలేజెస్లో కూడా మంచి 4G నెట్వర్క్ వచ్చేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ తేవడంలో టాటాకు మంచి పేరు ఉంది. ఇంకా బిఎస్ఎన్ఎల్ను టాప్ నెట్వర్క్గా చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఏం చేస్తున్నా. దీని మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.